హాయ్ అండి, వెల్కమ్ టు ఏపీటీఎస్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. మనకి ఇక్కడ ఒక హౌస్ రీసేల్కి రావడం జరిగింది. ఈ హౌస్ ఏంటంటే మొత్తం 83 స్క్వేర్ యార్డ్స్లో మనకి 775 ఎస్ఎఫ్టీలో కన్స్ట్రక్షన్ చేయటం జరిగింది. 83 గజాల్లో 775 అడుగుల్లో ఈ ఇల్లు నిర్మాణం అయితే చేయటం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు, హైట్ ఫౌండేషన్ హైట్ ఎంత హైట్గా ఉందో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ హౌస్ని ఈ ఓనర్ 20 lakhsకి మనకి రీసేల్ పెట్టడం జరిగింది. మీరు కేవలం 10 lakhs పే చేస్తే సరిపోతుంది. రిమైనింగ్ వాళ్ళకి 10 లక్షల లోన్ ఉంది. ఆ లోన్ మీరు మంత్లీ వైజ్ పే చేసుకుంటే సరిపోతుంది. అంటే 10 లక్షలు ఉంటే ఈ హౌస్ అనేది మనకి హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు. అయితే ఇంతకీ ఈ హౌస్ ఎక్కడ ఉందంటే బందర్ రోడ్లో ఉయ్యూరు దగ్గర, అంటే ఉయ్యూరు ఇంకా 1 కిలోమీటర్ వెళ్తాం అనగా మనకి చిన్న ఓగిరాల అని ఉంటుంది. చిన్న ఓగిరాల ఊర్లోకి వచ్చే ముందు మనకి కృష్ణా కాలువ వెళ్తూ ఉంటుంది. దాని మీద బ్రిడ్జ్ ఉంటుంది. బ్రిడ్జ్ దాటగానే మనం లెఫ్ట్ సైడ్కి వస్తే ఇంకొక రోడ్డు ఉంటుంది. అంటే బందర్ హైవేకి ప్యారలల్గా ఇంకో రోడ్డు ఉంటుంది. ఆ రోడ్లో మనం కొద్దిగా ఫ్రంట్కి వస్తే ఈ హౌస్ అయితే ఉంటుంది. చిన్న ఓగిరాలు ఇటు సైడ్ ఉంటుంది. ఊరు చాలా పెద్ద ఊరు. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ల పైనే మనకి చిన్నగిరాల ఊరే ఉంటుంది. ఊరికి ముందు ఉంది ఇది. ఇక్కడ ఏంటంటే మనకి సెంటు ప్రజెంట్ 5 లక్షల రూపాయలు ఉంది. సెంటు ప్రజెంట్ 5 లక్షల రూపాయలు ఉంది ఈ ఏరియాలో. అయితే ప్రజెంట్ ఇక్కడ కొన్ని రోడ్లు అనేవి శాంక్షన్ అవటం జరిగింది. మనకి తూర్పు బైపాస్ అవనివ్వండి, ఔటర్ రింగ్ రోడ్ అవనివ్వండి, అలాగే దగ్గరలో బీపీసీఎల్ అవనివ్వండి కంపెనీలు, ఇవన్నీ శాంక్షన్ అయినాయి. మనకి నెక్స్ట్ 2 yearsలో డబల్ అయ్యే, అంటే ఇంచుమించుగా డబల్ అయ్యే ఏరియాలో ఉన్నాం మనం. ఇప్పుడు మీరు ఈ హౌస్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, లేదంటే నివాసం ఉండటానికైనా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే 2 పోర్షన్లుగా కన్స్ట్రక్షన్ చేయటం జరిగింది. మీరు ఆల్టరేషన్ అయినా చేయించుకోవచ్చు. 2 పోర్షన్లని కలిపి 1 పోర్షన్ కింద ఆల్టరేషన్ చేయించుకోవచ్చు. లేదంటే ఎవరికైనా 2 పోర్షన్ల కింద అద్దెకివ్వచ్చు. లేదంటే మీరు ఎవరైనా ఇద్దరు అన్నదమ్ములు ఉంటే బ్యాక్ పోర్షన్ ఒకళ్ళు, ఫ్రంట్ పోర్షన్ ఒకళ్ళు కూడా నివాసం ఉండొచ్చు. అయితే ఇదంతా కూడా వెంచరు, పక్కన వెంచరు. ఈ ఇంటికి ముందు కూడా రోడ్డు ఉంది. ఈ ఇల్లును కూడా మనకి సిఆర్డి అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేయటం జరిగింది. ₹1,00,000 ఖర్చు పెట్టి సిఆర్డి అప్రూవల్ తీసుకురావటం జరిగింది. అలాగే G+1 పర్మిషన్ ఉంది. ప్రస్తుతం మనకి గ్రౌండ్ ఒకటే ఉంది. మీరు అవసరమైతే పైన G+1 కూడా మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఆల్రెడీ 2 years అయింది. అయితే ఈ ఓనర్ వచ్చి మనకి భీమవరంలో జాబ్ రావటం వల్ల అక్కడికి షిఫ్ట్ అయ్యే ఉద్దేశంలో ఈ ఇల్లునైతే సేల్ పెట్టడం జరిగింది. 10 లక్షల లోన్ ఉంది. 10 లక్షలు పే చేసి రిమైనింగ్ 10 లక్షలు మీరు లోన్ కట్టుకుంటే సరిపోతుంది. ఇదే హౌస్ ఇప్పుడు నిర్మాణం చేయాలంటే కనీసం 20 లక్షల రూపాయలు అవుతుంది. హౌస్ ఒక్కదానికే మనకి రేటు పడింది. స్థలం టోటల్గా ఫ్రీగా వచ్చినట్టే లెక్క. ఎందుకంటే 20 లక్షలు ఖర్చు అయ్యే బిల్డింగ్ మనకి 20 లక్షలకే అమ్ముతున్నారు కాబట్టి ల్యాండ్ అనేది ఫ్రీగా వచ్చినట్టే ఒక రకంగా చూసుకుంటే.